Good morning. Morning, sir. Good morning, sir. ఎలా జరిగింది దీపావళి? Assignment. Good morning, sir. Good morning. శ్రీకాంత్ మిస్ అయ్యాడు. అఖిల్ not available today. శ్రీకాంత్ సార్ శ్రీకాంత్ రావట్లేదండి సార్ క్లాస్కి వచ్చి. అవునా? అవును సార్. Okay, let's start then. So we'll start with JavaScript today. Okay, once they are back, we can review that everything. What exactly JavaScript? Why do we need JavaScript? Already I think few topics we have discussed in JavaScript, right? Yes, sir. Like functions, events, event handlers, and few topics we have already discussed. But we're going to wait, just give me a second. ఇన్ని రోజులు మనం చేసిన డెవలప్మెంట్ని స్టాటిక్ డెవలప్మెంట్ అంటారు. అంటే మీరు ఒక సర్వర్ నుంచి డేటా తేవడం కానీ, సర్వర్కి డేటా పంపడం కానీ, ఒక యూజర్ని రిజిస్టర్ చేయించుకోవడం కానీ, ఒక యూజర్ని లాగిన్ చేయించడం కానీ, ఒక యూజర్ ఏదైనా రివ్యూస్ పెట్టడానికి ట్రై చేయడం కానీ, ఇలా మనం ఎటువంటి సర్వర్ రిలేటెడ్ ఇంటరాక్షన్స్ చేయలేదు. వాట్ వి డిడ్ ఈస్ జస్ట్ ఒక పాంప్లెట్ లాగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వాడికి మనము క్రియేట్ చేసే వెసులుబాటు కల్పించామే తప్ప ఎండ్ యూజరు ఇంటరాక్ట్ చేసుకునేదానికి మనం ఎటువంటి ఫెసిలిటీ ఇవ్వలేదు. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ని మన బేసిక్ 88ని పక్కన పెడితే దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది? ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో you can buy a product, you can review a product, you can do all these things. Basically, మీరు ఇంటరాక్ట్ చేయొచ్చు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్తో. am I right? Yes, sir. Yes, sir. మన 88తో జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ చూపించొచ్చే కానీ యూజర్ మీ వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టలేడు. సో ద వెబ్సైట్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంటరాక్షన్ విత్ ద ఎండ్ యూజర్, just to show only some information, those websites are called static websites. But Flipkart, Amazon are not being called as websites. Those are web applications. అవి జస్ట్ ఇన్ఫర్మేషన్ చూపించడానికి మాత్రమే కాదు, మీరు కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేయొచ్చు. ఓకే, మీరు ప్రోడక్ట్స్ రివ్యూ చేయొచ్చు. ఫేస్బుక్ వెబ్ అప్లికేషన్ వెబ్సైటా? ఫేస్బుక్ ఈజ్ వెబ్ అప్లికేషనా వెబ్సైటా? ఫేస్బుక్ లో మీరు ఇంటరాక్ట్ అవుతారు కదా, అవుతాను సార్. అప్లికేషన్. మనం డెవలప్ చేసిన వెబ్ బేసిక్ 88, బేసిక్ 87 ఇవంతా వెబ్సైట్స్. They won't interact with the end users. To interact, to make websites interactive, to make websites as web applications, we need a scripting language called JavaScript. Why only scripting language? ప్రపంచంలో ఏ బ్రౌజర్ని తీసుకున్నా అన్ని బ్రౌజర్లు రీడ్ చేయగలిగినటువంటి ఏకైక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ JavaScript.
Websites won't understand Java. Websites won't understand .NET. Websites won't understand Python. They understand only a scripting language called JavaScript. In the process of writing JavaScript, మనం మెయిన్లీ హ్యాండిల్ చేసేది ఏమంటే what we should know, the data types, strings, that is ABCDs, second numbers, that is 1 2 3 4 loop, Boolean values, that is true or false, values declared, variable declared, not assigned any value. Finally, we have null. Just a minute. ఈ 5 వాల్యూని మన దైనందిక జీవితంలో డే టు డే ప్రోగ్రామింగ్ లైఫ్లో we will be using. ఎనీ డౌట్? స్ట్రింగ్స్ అంటే ఏంటి, నెంబర్స్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి, అన్డిఫైన్డ్ నల్, సందర్భానుసారంగా వాటిని ఎలా ఉపయోగిస్తాము అని చెప్తాను. బట్ టు స్టార్ట్, నాట్ ఓన్లీ జావాస్క్రిప్ట్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వీటి ఈ 5 చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే మనం ఎలాగైతే తెలుగు నేర్చుకున్న వ్యక్తి కవితలు రాస్తాడు, కథలు రాస్తాడు, వ్యాసాలు రాస్తాడు, సైన్స్ ఆర్టికల్స్ రాస్తాడు, సోషల్ ఆర్టికల్స్ రాస్తాడు. బేసికలీ ఎవ్రీవేర్ యు ఆర్ యూజింగ్ తెలుగు, బట్ ఇట్ బేస్డ్ ఆన్ దిస్ థింగ్, ఆర్ ఎవ్రీవేర్ యు ఆర్ యూజింగ్ ఇంగ్లీష్, బట్ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ టు రీస్ట్రక్చర్ ఇన్ డిఫరెంట్ వే. బట్ ఒక లాంగ్వేజ్కి ఆ అక్షరాలు ఎంత ఇంపార్టెంటో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఈ డేటా టైప్స్ అంతే ఇంపార్టెంట్. Any doubt? No, sir. Also, Perfect. Now, for example, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఒక ఎండ్ యూజర్ ఏజ్ డిస్ప్లే చేయాలంటే వేర్ ఏజ్ ఈక్వల్ టు 10. దీంట్లో 3 రకాల డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి వేరియబుల్, బిల్ట్ ఇన్ కీవర్డ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఏజ్, స్ట్రింగ్స్, మీరు డిక్లేర్ చేసినటువంటి పదం. 10 నెంబర్ ఈక్వల్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి విల్ డిస్కస్ లిటిల్ లేటర్. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇలా
మీరు ఏ ఏ అప్లికేషన్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ ఎట్లా చెప్పాలి, ఏ డిక్లరేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా యూ షుడ్ యూస్ దీస్ డేటా టైప్స్. ఎనీ డౌట్? No, sir. No, sir. Perfect. Now, బట్ ఎలా దీన్ని మనం డైరెక్ట్గా ఎలా వాడతామంటే, మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, యాజ్ ఎ వెబ్ డెవలపర్, యాజ్ అన్ అప్లికేషన్ డెవలపర్, డేటాని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, మనం ఎండ్ యూజర్ నుంచి రిసీవ్ చేసుకునే డేటా ఎలా ఉండాలి, మనం ఒక సర్వర్కి పంపే డేటా ఎలా ఉండాలి అని మనం దీంట్లో డేటా టైప్స్ ఉన్నాయి. ఇవి వచ్చి ఎలా చెప్పాలి, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంతసేపు నన్ను చెప్పింది. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇది. నార్మల్ డేటా టైప్ అంటే దీన్ని ఎలా వాడతాం, మేబీ మనం ఆబ్జెక్ట్ రూపంలో వాడచ్చు, లేదా అర్రేగా వాడచ్చు, లేదా స్ట్రింగ్గా వాడచ్చు, లేదా నెంబర్గా వాడచ్చు. ఈ 4 ఎక్కడ మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్లో కనిపించదు, కానీ నేను మీ మైండ్ సెట్ని ఇలా ఫిక్స్ చేస్తున్నాను. నా అండర్స్టాండింగ్ ప్రకారం మ్యాక్సిమం నా ఎంటైర్ ప్రోగ్రామింగ్ లైఫ్లో కొన్ని డేటాస్ని హ్యాండిల్ చేసేటప్పుడు అది ఆబ్జెక్ట్ అయినా, అర్రే అయినా, స్ట్రింగ్ అయినా, లేదా నెంబర్ రూపంలో ఉండొచ్చు అని భావించి ఇలా నాకు 4 కేటగిరీలుగా నేను భావిస్తున్నాను. సో ఇది ఫర్ యువర్ రెఫరెన్స్. నేను ఇలా ఆలోచిస్తున్నాను కాబట్టి మిమ్మల్ని నేను అలా ఆలోచించమని అడుగుతున్నాను. సో డేటాని మీరు క్రియేట్ చేసేటప్పుడు ఎలా ఆలోచించాలి అనేసి నేను సెగ్రిగేట్ చేస్తాను. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్లో మనం 7 మంది స్టూడెంట్స్ ఉన్నాం అనుకోండి. సో ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ 1 ఇతని పేరు, అతని నేమ్ వచ్చి నరేంద్ర అనుకో, ఏజ్ మేబీ 22, మొబైల్ and address some West Godavari అనుకో. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, ఆ పర్టికులర్ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను క్యాప్చర్ చేయడానికో ప్రొవైడ్ చేయడానికో ప్రయత్నిస్తున్నాను. అవునా? Sir. అంటే ఒక వ్యక్తి, నేను అందరి డీటెయిల్స్ ఇవ్వడం లేదు, కేవలం ఒక వ్యక్తి డీటెయిల్స్ ఇస్తున్నా. సో దీనిని ఒక ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ ప్రోగ్రామర్గా నేను ఎలా ఆలోచించాలి అంటే, నా మైండ్లో ఏ థాట్ రన్ అవ్వాలి అంటే, ఒక పర్సన్ డీటెయిల్ ఇవ్వబోతున్నానా అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను. లేదు 4-5 మంది స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నానా అయితే అర్రేగా క్రియేట్ చేసుకుంటాము అని నా మైండ్ సెట్ నాకు చెప్పాలి. ఇది ఎవడు చెప్పడు. కంపెనీలో కానీ మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్లో కానీ ఎవరు కానీ, అరే బాబు నువ్వు ఒక పర్సన్, ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు, ఒక దేశం, ఒక వ్యక్తి డీటెయిల్స్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు కదా, కాబట్టి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకో. అరే బాబు నువ్వు 10 ప్రోడక్ట్ డీటెయిల్స్ని హ్యాండిల్ చేయబోతున్నావు కదా, కాబట్టి అర్రేని అర్రేగా క్రియేట్ చేసుకో, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్గా క్రియేట్ చేసుకో అని చెప్పడు. ఇది నరేంద్రకే చెప్పాలి, తేజకే చెప్పాలి. సో మీ మైండ్ సెట్ మీకు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్లియరా? క్లియరా? Yes, sir. Sir. మరి ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ లో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. సో అవేంటి?
జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ని రెండు విధాలుగా క్రియేట్ చేస్తాం. 1 లిటరల్ వే, 2 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ UP వే. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వే. ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ కంటూ ఒక స్టైల్ ఉంది. తరువాత కాలంలో జావా స్క్రిప్ట్ని జావాకు, .NETకు, పైథాన్కు, PHP లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అనుసరిస్తున్నటువంటి ఊప్ కాన్సెప్ట్ కూడా జావా స్క్రిప్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో జావా స్క్రిప్ట్లోని ప్రోగ్రామింగ్ మీరు లిటరల్ వే ద్వారానైనా చేయొచ్చు, లేదా ఊప్ వే ద్వారానైనా చేయొచ్చు. సో ఆబ్జెక్ట్స్ను కూడా లిటరల్ వే ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు, ఊప్ వే ద్వారానైనా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఊప్ వే అంటే మీలో ఎంతమంది జావా గురించో, లేదా .NET గురించో, పైథాన్ గురించో, C# గురించో కాస్తో కూస్తో ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Yes, sir. కాలేజీలో ఉన్నప్పుడు జావా నేర్చుకున్నాం సార్. ఓకే, ఎస్ సార్. దాంట్లో క్లాస్ క్రియేట్ చేయడం గురించి, మెయిన్ క్లాస్ క్రియేట్ చేయ గురించి చెప్పారు, గుర్తుందా? సో అంటే ఒక మెయిన్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసి దాని యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు కదా. Yes, sir. అది నార్మల్గా రొటీన్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల్లోనూ వాడేటటువంటి ఒక విధానం. అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయరు. అక్కడ ఆ ఆబ్జెక్ట్లో ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలి, ఆ ప్రాపర్టీస్ స్ట్రింగ్ ఉండాలన్నా, నెంబర్ ఉండాలన్నా, ఫ్లోట్ ఉండాలన్నా, ఇంటీజర్ ఉండాలన్నా అని మొత్తం డిక్లేర్ చేసి తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. అది ఊప్ వే ఆఫ్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్స్. వెర్ ఈస్ ఇన్ అవర్ జావా స్క్రిప్ట్ ద లిటరల్ వేలో అలా కాదు. ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్? సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారా సార్? చెప్తాను. ఓకే సార్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ ద థియరీ. ఏది బెటర్ సార్? అంటే లిటరల్ గా అయితే బాగుంటుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయితే బెటరా సార్? సందర్భానుసారం. ఎవరు ఇక్కడ మాక్సిమం 95% కంపెనీ వాడు, తేజ నువ్వు ఓన్లీ ఊప్ వేలోనే రాయాలి, నువ్వు లిటరల్ వేలో రాయకూడదు, లేదు నువ్వు ఓన్లీ లిటరల్ వేలో రాయాలి, ఊప్ వేలో రాయకూడదు, ఎవడు ఎక్కడ ఇన్సిస్ట్ చేయడు. ఓన్లీ ఆ ఇంటర్వ్యూ టైంలో మాత్రమే మిమ్మల్ని అడుగుతారు, క్లాస్ అంటే ఏంటి, ప్రోటోటైప్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇవి అడుగుతారే తప్ప ఒక్కసారి మీరు ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేసేసి కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ రాస్తారు అనేది వాడికి సంబంధమే లేని మ్యాటర్. కాబట్టి ప్రోగ్రామింగ్ లో ఒక గుడ్ బ్యాడ్ ఒకటి ఉంది. నేను రాసే ప్రోగ్రామింగ్ అంతా నా ఇష్టం, అల్టిమేట్లీ రిజల్ట్ ఓరియంటెడ్ అంతే. నువ్వు రాసేది తప్పు, నేను రాసేది కరెక్ట్ అని ఇక్కడ ఎవడు వాదించింది కాదు. నువ్వు రాసే విధానం వేరు, నేను రాసే విధానం వేరు అని చెప్పుకోవచ్చు, కానీ నేను రాసేదే కరెక్ట్, నువ్వు రాసే విధానం తప్పు అని చెప్పను కాదు. ఓకే, ఫస్ట్ లిటరల్ వేలో ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు? వేర్ అని డైరెక్ట్గా ఒక వేరియబుల్ ఇచ్చి పర్సన్ ఈక్వల్ టు డైరెక్ట్గా కర్లీ బ్రేసెస్. దిస్ కర్లీ బ్రేసెస్ రిప్రజెంట్స్ అన్ ఆబ్జెక్ట్. ఈ లైన్ మీనింగ్ ఏంటంటే, ఈ లైన్ని బ్రౌజర్ ఎలా చదువుతుంది అంటే, బ్రౌజరే కానీ ఒక మనిషి అయితే, ఓహో వేరియబుల్ అనే పర్సన్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశారా, సరే, దానికి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని అసైన్ చేస్తున్నారా, సరే, సో ఇక మీదట పర్సన్ అంటే ఎంటీ ఆబ్జెక్ట్గా నేను భావిస్తాను అటని ఏమైంది బా? సో పర్సన్ అంటే ఎంటీ ఆబ్జెక్ట్గా తీసుకుంటాను. దిస్ ఇండికేట్స్ an empty
ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఎప్పుడు కానీ మీ స్టేట్మెంట్స్లో సింగిల్ ఈక్వల్ టు ఉంటే మన ముస్లిం సోదరులాగా రైట్ నుంచి లెఫ్ట్కి చదవండి. నుంచి లెఫ్ట్ అంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పర్సన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నట్టు భావించండి. క్లియరా? ఎస్ సార్. దీనిని ఒక ఆబ్జెక్ట్ అంటాము. ఇది పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్. దానిని కన్సోల్ లాగ్లో డిస్ప్లే చేస్తాము. console.log. ఇక్కడ నుంచి మీకు కన్సోల్ లాగ్తో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకుంటారు మీరు ఇంకా రెగ్యులర్గా. మనం ఏం చేసినా మనం దీన్ని ఎక్కడ చూస్తామంటే కన్సోల్ లాగ్లో చూస్తాము. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా? ఈ ఆబ్జెక్ట్లో ప్రస్తుతం అయితే ఏం లేదు. దీని లోపల మనం యాడ్ చేసేదాన్ని ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు పర్సన్కి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం కదా. వాడి ఫస్ట్ నేమ్, తేజ అని పెట్టాం కదా. ఈ జంటని ఏంది ఎఫ్ నేమ్ తేజ అనేటటువంటి ఆ పేరుని మనం ప్రాపర్టీ అంటాం ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎఫ్ నేమ్ తేజ అని ఇచ్చాం చూడండి, దానిని మనం ప్రాపర్టీ అంటాం. ఈ ప్రాపర్టీలో 2 భాగాలు ఉన్నాయి. ఎడం వైపున ఉన్నటువంటి ఎఫ్ నేమ్, కుడి వైపున ఉన్నటువంటి తేజ. అవునా? Yes, sir. ఎస్ సార్. సో ఎడం వైపున ఉన్నటువంటి ఎఫ్ నేమ్ ని ప్రాపర్టీ నేమ్ అని అంటాము. కుడి వైపున ఉన్నటువంటి తేజని ప్రాపర్టీ వాల్యూ అని అంటాం. క్లియరా? Clear, sir. ఆ 2 కలిపితే ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలో 2 ఇంకొక భాగాలు ఉన్నాయి. ప్రాపర్టీ నేము, ప్రాపర్టీ వాల్యూ లేదా కీ వాల్యూ. కీ అనేది ఏది దీంట్లో? ఎఫ్ నేమ్. వాల్యూ అనేది తేజ. ఖచ్చితంగా ప్రాపర్టీస్ సెమీకోలన్తోనే డివైడ్ అయి ఉండాలి. ఖచ్చితంగా ప్రాపర్టీస్ కోలన్తోనే డివైడ్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేయదలుచుకుంటే కమా పెట్టి ఆ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ దేనితో డివైడ్ అవ్వబడింది? Comma. కామా. 2 ప్రాపర్టీల్ని సెపరేట్ చేయాలి అంటే కమా ఉండాలి. ప్రతి ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ కోలన్తో డివైడ్ చేయబడి ఉంటుంది. బట్ ప్రాపర్టీ నేమ్లో మీరు స్ట్రింగ్స్ ఇచ్చారు. ఏంటి కేవలం స్ట్రింగ్ మాత్రం ఇవ్వడానికి అవుతుందా, వేరేమి ఇవ్వడానికి కాదంటే మనం డిస్కస్ చేసేటువంటి ఏమంటారు డేటా టైప్స్ అన్నీ మీరు ఇవ్వచ్చు. ఏంటి ఏజ్. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? దీనికి ముందు ఉన్నటువంటి ప్రాపర్టీ చివరిలో మీరు కమా పెట్టలేదురా బాబు అన్నది మీకు వార్నింగ్ ఇస్తుంది. సో ఎల్ నేమ్ చివర నేను కోలన్ పెట్టలేదు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఏజ్ ఈజ్ లుకింగ్ ఫర్ జాబ్. True. Having
ఎక్స్పీరియన్స్ నల్ ఎందుకు ఎలా వస్తుంది? కామా ఇవ్వాలి. కామా ఇవ్వాలి. ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని లిటరల్ వేలో క్రియేట్ చేయొచ్చు. వెళ్ళి చూడండి కన్సోల్. ఎనీ డౌట్ ఇంతవరకు? క్లియరా? ప్రాపర్టీస్ ఎండ్ కి మనం ఏమి ఇవ్వట్లేదుగా ఏంటండి కామా. లేదండి, అవసరం లేదు. ప్రాపర్టీ చివరిలో అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్క్రీన్ షాట్ పెడతారా విత్ ఇన్ 2 minutes? Yes. ఎవరు దైందే వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి.
సార్ నెంబర్స్ కి డబుల్ కోట్ చేయక్కర్లేదా సార్? బులియన్ కి నల్ వాల్యూస్ కి. హలో సార్, వినిపిస్తుందా? ఓ సారీ, నేను మ్యూట్లో ఉన్నాను. ఒక్క స్ట్రింగ్స్కి తప్ప ఇంక దేనికి మీరు కొటేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఓకే, ఫైన్. సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా అని చూసినాం. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ని యాడ్ చేయడం ఎలా అంటే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడేం చేసాం మనం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ప్రాపర్టీస్ ఇచ్చాం, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వద్దు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ చేయ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బటన్ అనుకోండి, యాడ్ స్కిల్. ఈ బటన్ని క్లిక్ చేస్తే ఒక ఫంక్షన్ వచ్చేలాగా మనం రాయొచ్చు అని చూసుకున్నాం. దాన్ని ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ అంటామని, అప్పుడు మనం ఒక ఫంక్షన్ యాడ్ చేయొచ్చు అనేసి, యాడ్ స్కిల్స్ అనే ఒక ఫంక్షన్ యాడ్ చేయొచ్చు అనేసి మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఆ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే కింద ఫంక్షన్ అనే కీవర్డ్ ఉపయోగించి ఫంక్షన్ యాడ్ స్కిల్స్ console.log. ఇప్పుడు మనం
పర్సన్ ఆబ్జెక్ట్ పేరు డాట్ స్కిల్ అనేది ఆల్రెడీ ఉందా? లేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. స్కిల్ ఈక్వల్ టు UI డెవలపర్. యాడ్ చేసిన తరువాత console.logలో పర్సన్ చూస్తున్నాం. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ తేజాలో స్కిల్ లేదు, బట్ ఎప్పుడైతే ఆ బటన్ని క్లిక్ చేస్తానో నేను, అప్పుడు ఆ ఫంక్షన్ కాల్ అయ్యి ఆ ఫంక్షన్ ద్వారా స్కిల్ యాడ్ అయ్యి ఆబ్జెక్ట్లో స్కిల్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎఫ్ నేమ్లో స్కిల్ యాడ్ అయిందా? Yes, sir. సో ఒక ఆబ్జెక్ట్కి ఒక ప్రాపర్టీని ఏ విధంగా యాడ్ చేయొచ్చు అంటే విత్ డాట్ నోటేషన్. ఇక్కడ గమనించారా? ఆబ్జెక్ట్ తర్వాత డాట్ పెట్టి స్కిల్ అనే ప్రాపర్టీ ఇచ్చాను. ఓకే, ఇంకొక కంపెనీ బటన్ యాడ్ కంపెనీ. copy, go function add company person square bracket quotation లో company equal to Dell. Now console.log person. సో ఈ స్కిల్ యాడ్ అవుతుంది, ఇలా చేస్తే కంపెనీ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా రెండు రకాలుగా ఒక ఆబ్జెక్ట్కి మీరు ప్రాపర్టీస్ని యాడ్ చేయొచ్చు. ఒకటి డాట్ నొటేషన్ అయితే ఒకటి స్క్వేర్ బ్రాకెట్ నొటేషన్. ఇది ఇప్పుడు ట్రై చేయండి, బటన్ పెట్టి రెండు ఫంక్షన్లు యాడ్ చేసి యాడింగ్ ప్రాపర్టీస్ with ఒక 3 minutes టీ తాగి వచ్చేస్తాను, ఆ పాటికి యాడ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టి.
Yes, I'm back. Perfect. సార్ Hmm. సార్ కన్సోల్లో నాకు ఎర్రర్ వస్తుంది అనుకుంటా సార్, ఒకసారి చెక్ చేసి. ఓకే హరీష్ కదా, ఎస్ సార్. మిమ్మల్ని హోస్ట్ చేశాను చూడండి, స్క్రీన్ షేర్ చేయండి. సార్ కనిపిస్తుందా సార్? ఎస్, ఇట్లా వస్తుంది సార్. అది ఎర్రర్ కాదు కదా బ్రో, అది వార్నింగ్స్. ఇగ్నోర్ చేయొచ్చు మీరు. అంటే క్రోమ్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది కదా సార్ ఇక్కడ. అది వార్నింగ్స్లే, అదేం ప్రాబ్లం లేదు. పైకి వెళ్ళి ఓకే సార్, బట్ ఇక్కడ నేను యాడ్ స్కిల్స్ అని బటన్ ఆన్ క్లిక్ చేసిన. క్లియర్ చేయి, మొత్తం కన్సోల్ మొత్తం క్లియర్ చేయి. అక్కడ నో పార్కింగ్ సింబల్ ఉంటుంది చూడు, నో పార్కింగ్ సింబల్ లెఫ్ట్ సైడ్ ఓకే సార్. క్లిక్ చేయి. రిఫ్రెష్ చేయి ఇప్పుడు అప్లికేషన్ని. ఇప్పుడు ఇంకోసారి క్లియర్ చేయి మొత్తం. ఇప్పుడు క్లిక్ చేయి బటన్, యాడ్ స్కిల్స్, యాడ్ కంపెనీ. చూడు, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయి. వచ్చిందా స్కిల్స్? ఓకే యాడ్ కంపెనీ చూడు, వచ్చిందా కంపెనీ చూడు. వచ్చింది సార్. యాడ్ స్టేట్. ఓకే సార్. అంటే అవి వచ్చేసరికి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో అనుకున్నా సార్. నో ప్రాబ్లం. అవి కొన్ని బై డిఫాల్ట్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఎర్రర్స్ ఇస్తూ ఉంటాయి. అది మన ప్రోగ్రామింగ్ సంబంధించింది కాదు, మన ప్రాబ్లం, మన దానికి సంబంధించింది. అయితే కోడ్కి వెళ్ళండి చెప్తా. ఓకే సార్. ఎక్కడన్నా ఒక కమా తూకేయండి, కమా ఎక్కడన్నా లేపేయండి, లేదా ఈ కోలన్ ఇవ్వండి, ఈక్వల్టీ ఇవ్వండి ఎక్కడన్నా. ట్రూ దగ్గర ఇస్తుంది సార్. ఇప్పుడు రన్ చేసి ఇక్కడే ఎర్రర్ తెలుస్తుంది. ఇక్కడ మిస్ అయినా కూడా సేవ్ చేయండి చెప్తా. సపోజ్ మనం ఇటు చూడలేదు అని అనుకోండి. ఓకే సార్. పైకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేయండి, వచ్చేసి ఉంటుంది ఎర్రర్. ఇప్పుడు పైకి వెళ్ళండి. ఓకే సార్. క్లియర్ చేయకుండా ఎర్రర్ ఉంటుంది అక్కడ. రిఫ్రెష్ ఉంది సార్. అన్ఎక్స్పెక్టెడ్ ఐడియా. రైట్ సైడ్ లైన్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేసి ఉంటుంది, అదే లైన్ లో. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు అక్కడికే వెళ్తారు. ఓకే సార్. ఓకే సార్. ఆ లైన్ లో లేదు, కమా ఇష్యూ కాబట్టి అది వచ్చి నెక్స్ట్ లైన్ లో చూపిస్తుంది. యాక్చువల్లీ ప్రీవియస్ లైన్ ఆడ కమా పెట్టండి. ఇప్పుడు కోడ్కి వెళ్ళి ఆడ కమా పెట్టండి. ఓకే. ఇంకొక నార్మల్ గా మన వాళ్ళు చేసే పని ఏమంటే కోలన్ బదులు ఈక్వల్ టు అని పెట్టేస్తారు. సపోజ్ ఎక్కడన్నా కోలన్ తీసేసి ఈక్వల్ టు పెట్టండి. ఓకే సార్. కోడ్లోనా సార్? కోడ్లోకి వెళ్ళి కోలన్, కోలన్ అక్కడ కాదండి, అది సెమీ కోలన్. నేను చెప్తున్నది కోలన్. ఓకే. ప్రాపర్టీకి కీకి మధ్యలో ఉంది కదా, ప్రాపర్టీ మధ్యలో ఉంది. ఈక్వల్ టు పెట్టండి ఆడ. నేను చెప్తున్నది మీకు అర్థం కాదు. ఇక్కడ ఈక్వల్ టు పెట్టాలా సార్? కోలన్ బదులు ఈక్వల్ టు పెట్టండి. ఓకే సార్. ఎర్రర్ ఇక్కడ చూపించదు, చూసారా? అవును సార్. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అరే మనం కరెక్ట్ గానే చేసామే, మరేంటి ప్రాబ్లం అని. ఇప్పుడు వెళ్ళి చూడండి కోడ్ లో. ఓకే సార్. రిఫ్రెష్ ఇక్కడ వచ్చింది సార్. ఏమని వచ్చింది? కన్సోల్ లో ఎర్రర్, ఇన్వాలిడ్ షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఏ లైన్ నెంబర్ ఏది చెప్తుంది?
లైన్ నంబర్ 22 సార్. దానిపైన క్లిక్ చేయండి, అక్కడికే తీసుకెళ్తుంది. ఎర్రర్ ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్తుంది. అది చూపిస్తుంది, ఇక్కడ ఇష్యూ ఉంది చూడు ఉంటుంది. అవును సార్. ఇక్కడ కాలం యా, ఓకే సార్. క్లియరా? క్లియర్. సో ఈ విధంగా మనం లిటరల్ వేలో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఓకే ఓకే సార్. హోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకెవరో ఏదో డౌట్ అడగబోయారు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కెన్ ఐ ప్రొసీడ్? లేవు సార్ అంతే. Great, sir. సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు డెలీట్ ఎనీ వన్ ప్రాపర్టీ ఏం చేయాలి? వాట్ యూ కెన్ యూస్ డెలీట్. సపోజ్ నేను ఎక్స్పీరియన్స్ డెలీట్ చేస్తాను, దానికి ఒక ఫంక్షన్ రాస్తానులే. బటన్ delete experience, when I on click delete సార్ మనం యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఫంక్షన్ యూస్ చేయాలి సార్. నేను మీకు ఎందుకు చేస్తున్నానంటే ఈ ఫంక్షన్, సో మీకు ఫంక్షన్ క్రియేట్ చేయడం, ఫంక్షన్ కాల్ చేయడం, ఈవెంట్ హ్యాండిల్ని అటాచ్ చేయడం, ఈవెంట్ హ్యాండిల్స్ గురించి తెలుసుకోవడం కోసం ఈ టాపిక్ నేను దీంట్లో చేరుస్తున్నాను. లేదంటే డైరెక్ట్గా నేను నెక్స్ట్ లైన్లో డెలీట్ అని చూపించి కన్సోల్ లాగ్లో రిజల్ట్ చూపించవచ్చు. ఓకే సార్. సో పనిలో పనిగా మీకు ఫంక్షన్స్, ఈవెంట్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్ ఇవి ప్రాక్టీస్ అయిపోద్ది కదా. ఎస్ సార్. కాబట్టి నేను వాటిని చేరుస్తున్నాను, సో దట్ మీకు రెండింటికి ప్రాక్టీస్ దొరుకుతుంది. బట్ నార్మల్గా మీరు ట్యుటోరియల్స్ కానీ వీడియోస్ కానీ రెఫర్ చేశారంటే ఇలా ఉండదు. ఓ డెలీట్ అని చూసి డెలీట్ అనే ప్రాపర్టీ రాసి యాడ్ అనే ప్రాపర్టీ రాసి చెప్పుంటాడు. అదే సార్, డైరెక్ట్ గా కూడా చేయొచ్చా అని అడిగాను. ఎస్ 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 ఆబ్వియస్లీ డైరెక్ట్గా చేసినా అదే కదా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ సార్. వీలైనన్ని ఎక్కువ సార్లు సేమ్ టాపిక్ ప్రాక్టీస్ చేస్తే కొంచెం బెటర్ కదా. ఎస్ సార్. అందువల్ల సో డైరెక్ట్గా కూడా రాసేయచ్చు. డెలీట్ ఎక్స్పీరియన్స్ అది కూడా ఒకసారి రాయండి సార్, ఎందుకంటే తెలుసుకోవాలి కదా. డైరెక్ట్గా రాస్తే ఏమి కనిపించదు, మీకు ఏమి ఎఫెక్టే తెలీదు. డైరెక్ట్గా రాసాను అనుకోండి డెలీట్ అని చెప్పి పర్సన్ పేరు పెట్టి డాట్ ఎక్స్పీరియన్స్, అది డెలీట్ అయిపోయి ఉంటుంది. మీకు దాని యొక్క యాక్షన్ జరిగినట్టు ఆడ ఉన్నట్టు ఏమి తెలియదు మీకు. ఓకే సార్. అదే బటన్ క్లిక్ చేస్తే మనకి అయినట్టు తెలుస్తుంది అండి. దానికి ముందేముంది, బటన్ క్లిక్ చేస్తే ఏం జరిగింది, ఫంక్షన్ ఇన్వోక్ అయ్యి ప్రాపర్టీ డిలీట్ చేస్తే ఎలా కనిపించింది అని తెలవడానికి కోసమే నేను అలా రాస్తున్నాను. Control X, తర్వాత ఇలా రాసేదాని వల్ల మీ మైండ్లో ఇది ఫిక్స్ అవుద్ది. ఏమని, ఓహో లైన్ నెంబర్ 42 ప్రాపర్టీని డిలీట్ చేయడం కోసం, లైన్ నెంబర్ 43 డిలీట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ని కన్సోల్లో డిస్ప్లే చేయడం కోసం ఈ 2 లైన్లు పలానా పలానా పనులు చేస్తున్నాయని మీకు తెలుస్తుంది ఫంక్షన్స్ రాసేదాని వల్ల. ఎస్ సార్. సో నౌ ఇఫ్ యూ గో టు ద కోడ్, ఇది డిఫాల్ట్గా డిలీట్ చేయడానికి ముందు ఇక్కడ లైన్ నెంబర్ 27లో, లైన్ నెంబర్ 27 ఫంక్షన్ బయట ఉంది కాబట్టి డిఫాల్ట్గా డిలీట్ చేయడానికి ముందు. అదే రిఫ్రెష్ డిలీట్ ఎక్స్పీరియన్స్, ఇది డిలీట్ చేసిన తర్వాత. క్లియర్? ఎస్ సార్. Yes, sir.
Any doubt? Okay. ఇది లిటరల్ వేలో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే విధానం. ఇది వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ద అదర్ వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఈస్ sample 3 objects.html. నైన్ 9:30 కాలేదా వీడికి ఇంకా? So the other way of creating object is good morning, Amit. Creating objects with built-in constructor. Where person equal to new object. Now console.log. సార్ ఒక్క చిన్న డౌట్ సార్. జావా స్క్రిప్ట్ లో సెమీకోలన్స్ ఇంపార్టెన్స్ మ్యాండేటరీ కాదు, మ్యాండేటరీ కాదు. మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఒక విచిత్రమైన ఎన్విరాన్మెంట్ గా ఉంది. ఆడమ్మ జీవితం సెమీకోలన్ పెట్టకపోతే మన జీవితమే నాశనం అయిపోయిన మాదిరి బిల్డప్ ఇస్తారు మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అవును సార్, సిలో అట్లా అంతే. ఇక్కడ ఏమంటే అసలు సెమీకోలన్లే లేవు. ఒక్క సెకండ్. సరే, ఇక్కడ మీకు సెమీకోలన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. సో ఇఫ్ యు గో అండ్ సీ application, ఆబ్జెక్ట్. సో దీని ప్రాపర్టీస్ ఎలా, మీరు ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత యూ కెన్ యూజ్ ఎయిదర్ డాట్ నోటేషన్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్ or directly pass an object. Okay. ఇది
జావా స్క్రిప్ట్లోని బిల్ట్ ఇన్ కన్స్ట్రక్టర్ ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ వన్ బిల్ట్ ఇన్ కన్స్ట్రక్టర్, దాన్ని ఉపయోగించి మీరు క్రియేట్ చేయొచ్చు. ఎనీ డౌట్? No, sir. లేదా మనం ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఫంక్షన్ ఎంప్లాయీ ఓకే, ఈ ఎంప్లాయీలో ఐఎమ్ టెల్లింగ్ ఐ మైట్ రిసీవ్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్. అంటే ఈ పర్టికులర్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉపయోగించేటప్పుడు ఎన్ని ప్రాపర్టీస్ నేను పాస్ చేస్తానని అష్యూరెన్స్ ఇస్తున్నాను? 3 parameters. So that will become the properties of that particular object. So ఇప్పుడు ఇక్కడ this dot f name ఆంటీ పిలిచించాడు పక్కన equal to f name, this dot l name equal to l name, this dot ఈమెయిల్. మీరు సెమికోల్ని అడిగారు కాబట్టి పెడుతున్నాను, నేను పెట్టకపోయినా పర్లేదు. సో ఇది కస్టమ్ కన్స్ట్రక్టర్ అంటే మనం క్రియేట్ చేసిన కన్స్ట్రక్టర్ అని అర్థం నా ఉద్దేశం. దీనిని ఉపయోగించి కూడా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. వేర్ emp1 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. ఇక్కడ మౌసర్ పెట్టిన వెంటనే వాడు ఏమంటున్నాడు, అయ్యా నువ్వు క్రియేట్ చేసేటప్పుడు నాకు 3 ప్రాపర్టీస్ ఇస్తానన్నావు, దానిని ఇవ్వు అని అడుగుతున్నాడు. చూసారా? Sir. ఎందుకంటే మనం డిక్లేర్ చేసాం కదా, we are going to pass 3 arguments which is going to become properties. So that's why when I mouse over, he is asking where are my arguments. JavaScript అయితే ఇది వేర్ ఆర్ మై ఆర్గ్యుమెంట్స్ అని మాత్రమే అడుగుతుంది. అదే టైప్ స్క్రిప్ట్ అయితే ఎర్రర్ త్రో చేస్తుంది. That we will discuss it later, but anyway we are not going to touch TypeScript in this thing. But when we are creating morally దీని మీనింగ్ ఏంటి మనం రాస్తాం కదా తెలుగులో, ఎవరైతే ఆ పర్టికులర్ లేదా ఎవరికైతే ఈ బుక్ ఇస్తామో, ఈ ఎవరికైతే వర్డ్ ఉపయోగిస్తాం కదా, ఆ విధంగా ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ అయితే ఈ కన్స్ట్రక్టర్ ఉపయోగించి క్రియేట్ చేయబడుతుందో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఈ 3 ప్రాపర్టీస్ అన్వయించాలి. Are you getting my point? Sir. ఇప్పుడు ఎంప్లాయీ ప్రాపర్టీస్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుందా సార్? జావా స్క్రిప్ట్లో ఎర్రర్ రాదు. ఇప్పుడు నేను 2 ఇచ్చినానంటే దీని ఉద్దేశం ఏంటి, మొదటి 2 ప్రాపర్టీస్ ఇచ్చినట్టే కదా, Yes, sir. 3వ ప్రాపర్టీ ఇవ్వలేదు. ఇవ్వని ప్రాపర్టీని అది ఒక అన్డిఫైన్డ్గా తీసుకుంటుంది. అప్పుడు మీకు 2 ప్రాపర్టీలు మాత్రమే అసైన్ అవుతాయి. మనం కన్స్ట్రక్టర్ లో ఎన్నైనా ఇవ్వచ్చు, అక్కడ ఇస్తే ఇక్కడ మ్యాండేటరీ కాదు, మొత్తం సీక్వెన్స్ ప్రకారం తీసుకుంటుంది అంతే. మీరు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడు 3 ప్రాపర్టీస్ పాస్ చేస్తాను అని చెప్పారు, బట్ యాక్చువల్గా 2 ప్రాపర్టీసే పాస్ చేస్తున్నారు. మీరు పాస్ చేయని 3వ ప్రాపర్టీ అనేది ఒక అన్డిఫైన్డ్గా తీసుకుంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకున్నది ఈమెయిల్ని మీరు పాస్ చేయలేదు కాబట్టి అన్డిఫైన్డ్గా తీసుకునేసి. ఎనీ డౌట్? సార్ యా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్ గా కాల్ చేసేసి సార్ అదే. ఇంకొకసారి చెప్పండి దాని సెంటెన్స్.
అది వేర్ ఎంప్లాయీ వన్ న్యూ ఎంప్లాయీ అని క్రియేట్ చేశారు కదా సార్ ఆబ్జెక్ట్. సో ఆటోమేటిక్ గా కాల్ చేస్తారు సార్ అది ఎంప్లాయీ. యాక్చువల్లీ నేను దీన్ని కూడా నా స్టైల్లో ఫంక్షన్ రాసి చేద్దాం అనుకున్నాను, బట్ మీరు మళ్ళీ ఆ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఫంక్షన్ అనే ప్రస్తావన తేకుండా డైరెక్ట్గానే క్రియేట్ చేసి చూపించాను ఇక్కడ. అంటే ఇది ఏ ఫంక్షన్ కోసం ఎదురు చూడదు, మీరు ఈ స్క్రిప్ట్ అనేది ఈ డాక్యుమెంట్లో అటాచ్ అయి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది, అంతే. అది ఓకే అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడే విత్ ఇన్ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ అన్ని లైన్ల ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఈ ఎంప్లాయీ ఎంటీ కన్స్ట్రక్టర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు సార్ మనం. ఎన్ని కన్స్ట్రక్షన్లైనా క్రియేట్ చేసుకోవచ్చు మనం, ఓకే. బట్ దాని యొక్క సింటెక్స్ ఇలా అయి ఉండాలి. అదే సార్ మీరు ఫంక్షన్ లో డిఫైన్ చేశారు కదా సార్ ఆ 3 పారామీటర్స్, అవి లేకుండా ఎంటీ కన్స్ట్రక్టర్ కూడా డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు సార్ మనం. న్యూ ఎంప్లాయీ అడ్జస్ట్ ఖాళీ అన్ని అన్డిఫైన్డ్ అయి ఉంటాయి, అంతే. మీరేం పాస్ చేయకపోతే అన్ని అన్డిఫైన్డ్ అయిపోయి ఉంటాయి. ఓకే. మీరు పాస్ చేస్తే తీసుకుంటుంది, పాస్ చేయకపోతే అన్ని అన్డిఫైన్డ్ అయిపోయి ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మిగిలిందన్నీ సేమ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మాత్రమే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే విధానం విత్ హెల్ప్ ఆఫ్ వన్ ఆఫ్ ది బిల్ట్ ఇన్ కన్స్ట్రక్టర్ లేదా కస్టమ్ కన్స్ట్రక్టర్ విచ్ క్రియేటెడ్ బై us. మిగిలిందన్నీ సేమ్. క్లియర్ ఇది? ఎస్ సార్. నెక్స్ట్ ఫైనల్ వన్, sample 4 objects. ECMAScript 5 వరకు, ES5 వరకు, అంటే ఇప్పుడు ఏమంటారు, జావా స్క్రిప్ట్ ES5 ES6 అని మాట్లాడతారు కదా, ఇది వెర్షన్స్. ఈ వెర్షన్స్లో ECMAScript 6లో క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ యాడ్ చేయబడింది. ఎందుకంటే ఎంటైర్ కమ్యూనిటీ వస్తూ ఉండేది జావా బ్యాక్గ్రౌండ్ నుంచి, .NET బ్యాక్గ్రౌండ్ నుంచి, C# పైథాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. వాళ్ళందరూ ఈ క్లాసెస్ని చూసి వచ్చిన వాళ్ళు. సో ఎప్పుడైతే క్లాస్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్పాండ్ అవడం స్టార్ట్ అయ్యిందో, జావా స్క్రిప్ట్లో కూడా క్లాస్ బేస్డ్ ఊప్ కాన్సెప్ట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్లోనే ECMAScript 6 నుంచి క్లాసెస్ యాడ్ చేయబడింది. అంటే వేర్ పర్సన్ క్లాస్ పర్సన్ కర్లీ బ్రేసెస్. ఇది జావా స్క్రిప్ట్లోని క్లాస్. మీ మెయిన్ క్లాస్ ఉంది కదా జావాలో, అలా అనుకోండి. మళ్ళా క్లాస్ లోపల ఏముంది మీది? కాదు మెయిన్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది కదా, ఏదైతే ప్రాపర్టీస్ రిసీవ్ చేసుకుంటుందో, గుర్తుందా? ఆ విధంగా ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇది మీరు ఇచ్చే ప్రాపర్టీస్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ కన్స్ట్రక్టర్ మనం క్రియేట్ చేసుకోవాలా సార్? ఇది స్టాండర్డ్ సింటాక్స్. దీనిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. మీకు ఎన్ని ప్రాపర్టీస్ కావాలన్నా పంపించుకోవచ్చు. ఇది మనం డిసైడ్ చేస్తున్నది. ఒక క్లాస్ లో కన్స్ట్రక్ట్ ఉండడం అనేది మ్యాండేటరీ. కన్స్ట్రక్టర్ అనే వాడు మటుకి ఇన్బిల్ట్ వర్డ్. అవును, ఇన్బిల్ట్ వర్డ్. అది మనకు సంబంధం లేనిది. అది ఆల్రెడీ వాడు డిసైడ్ చేసింది అనమాట. ఇది ఐ హ్యావ్ ఎ క్లాస్ నౌ రెడీలీ అవైలబుల్. దీనిని ఉపయోగించి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఎలా? వేర్ పర్సన్ ఈక్వల్ టు న్యూ పర్సన్. ఏమేమి పాస్ చేయమని అడుగుతుంది?
Okay. email. Yes. That means చూసారా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇది కాదు కదా. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. ఇక్కడ ఒకటి ఉంది ప్రోటోటైప్ అని వస్తుంది అన్నిటికీ. ఈ ప్రోటోటైప్ అనేది మనం ఇవ్వలే కదా. మనం ఎక్కడైనా ఇచ్చామా ప్రోటోటైప్ అనేది? ఇక్కడ నో సార్. ఇవ్వలేదు. కానీ మీకు ప్రోటోటైప్ ద్వారా కొన్ని ప్రాపర్టీస్ అసైన్ అయి ఉంటుంది. అది ఏమేమని తెలవాలి అంటే పర్సన్ డాట్ ఈమెయిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనం ఇచ్చాం. కన్స్ట్రక్టర్ ఓకే. ఇక్కడ చూడండి, హ్యాస్ ఓన్ ప్రాపర్టీ ఈజ్ ప్రోటోటైప్ ఈజ్ ఎన్యూమరబుల్ టు లోకల్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ వాల్యూ ఆఫ్. ఈ 4-5 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇచ్చినవి కావు. రైట్? మనం ఇచ్చిన 3. వాటితో పాటు ఇంకొన్ని ప్రాపర్టీస్ యాడ్ అయి ఉంది. ఆ ప్రాపర్టీ ఎందుకు యాడ్ అయ్యిందో ఏంటో అనేది తర్వాత మాట్లాడదాం. బట్ ప్రస్తుతానికి మనం ఇవ్వనటువంటి కొన్ని ప్రాపర్టీస్ కూడా యాడ్ అయ్యాయా ప్రతి ఆబ్జెక్ట్కి? సార్. మనం ఇవ్వనటువంటి ప్రాపర్టీస్ కూడా ప్రతి ఆబ్జెక్ట్కు యాడ్ అయ్యింది. ఎలా యాడ్ అయ్యింది? ఎందుకు యాడ్ అయ్యింది? ఎవరు యాడ్ చేశారు దీన్ని అని అంటే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఖచ్చితంగా యాడ్ చేస్తుంది జావా స్క్రిప్ట్ బిహైండ్ ద స్క్రీన్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా కొన్ని ప్రాపర్టీస్ని యాడ్ చేస్తుంది జావా స్క్రిప్ట్, మీ ప్రమేయం లేకుండానే. అది బిల్టిన్ మీరు కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారా, క్లాస్ ద్వారా క్రియేట్ చేశారా, లిటరల్ వేలో క్రియేట్ చేశారా అనేది అప్రస్తుతం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు డిఫాల్ట్గా కొన్ని ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది, యాడ్ అయిపోతుంది దానికి. దానిని ప్రోటోటైప్ అంటారు. ప్రోటోటైప్ అనే ఒక మెకానిజం ఏదైతే ఉందో అది బిహైండ్ ద స్క్రీన్ ఒక ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తుంది. ఒక వ్యక్తి పోయి కలెక్టర్ సీట్లో కూర్చుంటే కలెక్టర్ కంటూ కొన్ని అధికారాలు ఉంటాయి కదా. ఆ వ్యక్తి నార్మల్గా ఉన్నప్పుడు లేని పవరు కలెక్టర్ అయిన వెంటనే వచ్చేస్తుంది కదా. ఒక వ్యక్తి ఏదో ఒక పొజిషన్స్కి వెళ్ళాడు అంటే ఆ పొజిషన్ కంటూ కొన్ని డిఫాల్ట్ అధికారాలు ఉంటాయి కదా. ఒక సిస్టమ్ జనరేట్ చేసినటువంటి అధికారాలు. సిమిలర్ టు దట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని ప్రోటోటైప్ అంటాం. ప్రోటోటైప్ ఈజ్ ఏ hidden mechanism which adds some properties to the object. Clear? Yes sir. సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ని మనం లిటరల్ వేలో బిల్ట్ ఇన్ కన్స్ట్రక్టర్ ద్వారా, క్లాస్ కన్స్ట్రక్టర్ ద్వారా క్రియేట్ చేయవచ్చు. ఎనీ డౌట్? అవును సార్. ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తారా లేదా కొంచెం కంటెంట్ చెప్పమంటారా? ప్రాక్టీస్ చేస్తాను సార్ ఇక్కడ.
పర్ఫెక్ట్ ఫైన్. నేను కోడ్ కమిట్ చేస్తున్నాను. జస్ట్ ప్రాక్టీస్. సో యూ షుడ్ బి కంప్లీట్ అన్ని లిటరల్ వేలో what you call built in constructor, class constructor ద్వారా you should be able to create an object, at least ఒక 10 ఆబ్జెక్ట్లు. Good morning, Amit. Good morning, sir. Good morning, everyone. Amit, today's task I have given to them is create objects in 4 different ways. Okay, sir. Creating the object in 4 different ways. That is literal way, constructor way. In that constructor we have 2 types, built-in and custom. Then finally class type, class way. So these 4 methods they have to use to create the object. At least some 10 objects in each way they have to create and display it. And sir, these are the topics which were taught today, no, sir? Yes, right. I can Okay. send. Sir, can you please repeat the topic again, sir? And the 4 Yeah, different ways. I'm typing in chat. Wait, just wait. Okay, yes, sure. Create and delete objects in following ways. Literal way, built-in constructor way, custom constructor, really class way, creating a class and ఒక ప్రాపర్టీ యాడ్ చేయాలన్నా, ఒక ప్రాపర్టీ డిలీట్ చేయాలన్నా ఒక బటన్ ఉండాలి, ఒక ఫంక్షన్ ఉండాలి. ఆ ఫంక్షన్ క్లాస్ చేసినప్పుడే ఆ ప్రాపర్టీ యాడ్ అవ్వడమో డిలీట్ అవ్వడమో జరగాలి. Am I clear? Any doubt? Yes. సార్ అది సిఎస్ఎస్ లో గ్రిడ్ చెప్పారు కదా, అది 12 కాలమ్స్ యూస్ చేసి చేయాలా లేకపోతే నార్మల్ గా చేయాలా? రెండు ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. we will have one more session for that. ఓకే. ఆ టాపిక్లు మళ్ళీ జావా స్క్రిప్ట్ లో వస్తాయి. గ్రిడ్స్, ఫ్లెక్స్ సిస్టమ్ మళ్ళీ మనం we are going to handle it in జావా స్క్రిప్ట్. సో ఆ టైంలో మనం we will be discussing about that in detail. ఓకే సార్. ఎన్ని టెంప్లెట్స్ అయ్యాయి? ఎవరు, వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ దోస్ టెంప్లెట్స్ ఆఫ్? సార్ నేను గ్రిడ్ యూస్ చేసి ఒకటి చేసా. ఓకే, ఒకసారి చూస్తారా? we will see next session. నాకు టైం అవుతుంది. ఓకే సార్. ఓకే, అయిపోయినాయి సార్ అన్ని ah చేసేసాం సార్ అన్ని. great then. Yeah, we will connect tomorrow and discuss. Bye. Okay, bye then. Bye, sir. And everyone, please join the session at 1 p.m. Okay. 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 What is the session at 1 p.m. Amit? Sir, regarding their progress, sir. Oh, great. Okay, fine. Carry on then. Bye.